హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేసీ డ్రామా స్టూడియోస్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అని. ఈ రోజు మనం డియర్ మిస్టర్ రెక్లెస్ ఫైనల్ పార్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. హీరో హీరోయిన్ కి ప్రపోజ్ చేసి హీరోయిన్ ని కిస్ చేస్తాడు. హీరోయిన్ కూడా కిస్ ని యాక్సెప్ట్ చేస్తుంది. నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ సిటీకి వెళ్తూ ఉండగా ఫేఫే వచ్చి హీరోయిన్ తో నేను అంత ఈజీగా హీరోని వదలను అని చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడే ఫేఫేకి సూయు కాల్ చేయగా ఫేఫే హీరో అండ్ హీరోయిన్ లవ్ చేసుకుంటున్నారు అని చెప్తుంది. అది విన్న సూయు షాక్ అవుతాడు. హీరోయిన్ ఆఫీస్ ని వెకేట్ చేస్తూ ఉండగా అది చూసిన జింగ్ జింగ్ వచ్చి హీరోయిన్ ని కామెంట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇకపోతే హవాయ్ కాఫీ కంపెనీలో హీరో అంకుల్ హీరోయిన్ ఫ్రెండ్ లంచ్ కు వెళ్తూ ఉండగా కాయ్ వచ్చి హీరో అంకుల్ తో నాతో చేతులు కలుపు, మనం ఇద్దరం కలిసి హీరోని సఫర్ అయ్యేలా చేద్దామనగా హీరో అంకుల్ ఫస్ట్ ఒప్పుకోడు. బట్ కాయ్ ఎలాగోలా హీరో అంకుల్ ని కన్విన్స్ చేస్తాడు. నెక్స్ట్ సీన్ లో హీరో ఫాదర్ తన అసిస్టెంట్ కలిసి హీరోయిన్ అండ్ హీరో దగ్గరికి వస్తారు. హీరో నా గర్ల్ ఫ్రెండ్ కి ఎవరి సపోర్ట్ అవసరం లేదు అని అనగా అది విన్న హీరో ఫాదర్ అండ్ తన అసిస్టెంట్ ఫుల్ గా షాక్ అవుతారు. అలాగే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత హీరోయిన్ అక్కడ ఉన్న టీ బ్యాగ్స్ ని చూసి హీరో దగ్గరికి వచ్చి మీ ఫాదర్ వచ్చినట్టు ఉన్నారు అని అడగ్గా హీరో అవును, హవాయ్ కాఫీ కంపెనీలో కాఫీ ఈవెంట్ ఉంది, నిన్ను రమ్మంటున్నారు, నేను నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పాను అని అనగా హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ డే హీరోయిన్ టేబుల్ మీద హీరో కోసం ఫ్లవర్స్ ని పెడుతుంది. బట్ హీరో దాన్ని పట్టించుకోడు. హీరో బుక్ చదువుతూ ఉండగా హీరోయిన్ వెళ్ళి హీరోకి ఫ్రూట్స్ ఇస్తుంది. అప్పుడు కూడా హీరో పట్టించుకోకపోవడంతో హీరోయిన్ బయట కూర్చొని బాగా ఫీల్ అయి అలా పడుకుండిపోతుంది. హీరో వెళ్ళి హీరోయిన్ కి బ్లాంకెట్ కప్పి హీరోయిన్ నే అలా చూస్తూ ఉంటాడు. తర్వాత విలేజెస్ అందరూ హీరో అండ్ హీరోయిన్ డేటింగ్ చేసుకుంటున్నారు అని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే హీరో కనిపించగా హీరోని పిలిచి హీరోయిన్ ని హట్ చేయకు, బాగా చూసుకో అని సలహాలు ఇస్తూ ఉంటారు. మిషా హీరోయిన్ దగ్గరికి వచ్చి హీరోని ఇంప్రెస్ చేయడానికి డ్రెస్, టేప్ రికార్డర్, వైన్ అండ్ రెడ్ క్యాండిల్స్ ఇస్తుంది. హీరోయిన్ హీరో కోసం అన్ని రెడీ చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన హీరో అదంతా చూసి హీరోయిన్ ని కిస్ చేస్తాడు. అలా ఇద్దరు కలిసి హ్యాపీగా డాన్స్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ డే హీరోయిన్ హీరో డేట్ కి వెళ్తూ ఉండగా ఫేఫే నేను కూడా మార్కెట్ కి వస్తాను అని అనగా హీరోయిన్ ఫీల్ అవుతుంది. అలా ముగ్గురు కలిసి వెళ్తారు. ఫేఫే హీరోయిన్ అండ్ హీరో డేట్ ని పాడు చేస్తూ ఉంటుంది. హీరోయిన్ ఫేఫే గేమ్ ఆడుతూ ఉండగా హీరో ఫేఫేకి సపోర్ట్ చేసినట్టు యాడ్ చేసి ఫేఫే గేమ్ లో బిజీగా ఉన్నప్పుడు ఇద్దరు కలిసి ఫేఫేకి దూరంగా వచ్చేస్తారు. అలా ఇద్దరు హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇటు సైడ్ ఫేఫే జరిగింది అంతా సూయుకి మెసేజ్ చేసి ఫాస్ట్ గా ఇక్కడికి వచ్చాయి అని మెసేజ్ చేస్తుంది. కట్ చేస్తే హీరోకి లాయర్ కాల్ చేసి మీకు అవుట్ స్టాండింగ్ డెబిట్స్ ఉండడంతో మీరు కోర్టుకి రావాల్సి ఉంటుంది, అలాగే మీ ప్రాపర్టీస్ ని మేము ఫ్రీజ్ చేస్తున్నాం అని కాల్ కట్ చేస్తాడు. ఇంతలో కాయ్ నుంచి హీరోకి కాల్ వస్తుంది. కాల్ లో కాయ్ నేనే లాయర్ తో నీకు కాల్ చేయించాను, నువ్వు వెనక్కి రాకపోతే నిజంగానే నీ ప్రాపర్టీస్ ని ఫ్రీజ్ చేయిస్తాను, అలాగే నీ గర్ల్ ఫ్రెండ్ బిజినెస్ ని కూడా నాశనం చేసేస్తాను అని కాల్ కట్ చేస్తాడు. పాపం హీరోకి ఏం చెయ్యాలో అర్థం కాదు. హీరో హీరోయిన్ దగ్గరికి వెళ్ళి నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నిన్ను కూడా అందులోకి లాగడం నాకు ఇష్టం లేదు అని బ్రేకప్ చెప్తాడు. దాంతో హీరోయిన్ కోప్పడి వెళ్ళిపోతూ ఉండగా ఫేఫే ఏం అయింది అని అడుగుతుంది. హీరోయిన్ నాకు బ్రేకప్స్ అలవాటు అయిపోయాయి అని కోపంగా వెళ్ళిపోతుంది.
అప్పుడే ఫేఫేకి కాల్ వస్తుంది. కాల్లో హీరో ప్రాపర్టీస్ ని ఫీజ్ చేశారు అని చెప్తారు. ఫేఫే వెళ్లి హీరోని అడగ్గా హీరో జరిగింది అంతా చెప్తాడు. నైట్ హీరోయిన్ హీరోనే తలుచుకొని ఫుల్ గా బాధపడుతూ ఉంటుంది. మార్నింగ్ ఫేఫే సూయుకి కాల్ చేసి హీరోయిన్ అండ్ హీరోకి బ్రేకప్ అయ్యింది అని చెప్తుంది. అది విన్న సూయు హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత ఫేఫే వెళ్లి హీరోయిన్ కి హీరో ప్రాపర్టీస్ ఫ్రీజ్ అయ్యాయి అన్న నిజం చెప్పేస్తుంది. హీరోయిన్ ఫేఫేకి థ్యాంక్ యూ చెప్పి హీరో దగ్గరికి వెళ్లి కోప్పడి ఇద్దరం కలిసి ఈ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేద్దామని అనగా హీరో హీరోయిన్ ని హగ్ చేసుకొని సారీ చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో ఎవరో విలేజెస్ అందరికి గిఫ్ట్స్ ఇస్తున్నారు అని తెలిసి హీరోయిన్ వెళ్లి చూడగా సూయు హీరోయిన్ దగ్గరికి వచ్చి సారీ చెప్తాడు. బట్ హీరోయిన్ అవసరం లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సూయు తన అంకుల్ తో హీరోయిన్ కి కాల్ చేయించి హీరోయిన్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాను అని చెప్పిస్తాడు. దాంతో హీరోయిన్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. హీరోయిన్ విలేజ్ లో ఆఫీస్ పెట్టుకోవడంతో అందరూ హీరోయిన్ కి హెల్ప్ చేస్తూ ఉంటారు. హీరో హీరోయిన్ కి అసిస్టెంట్ గా ఉంటాను అని అంటాడు. హీరోయిన్ కి హెల్ప్ చేయడానికి హీరోయిన్ ఫ్రెండ్ కూడా వస్తుంది. చీఫ్ హీరోయిన్ న్యూ ఆఫీస్ ఓపెనింగ్ సెరమనీని హోస్ట్ చేస్తాడు. హీరోయిన్ అండ్ హీరో చేత రిబ్బన్ కటింగ్ కూడా చేపిస్తాడు. అందరూ హ్యాపీగా ఫోటో కూడా తీసుకుంటారు. ఇటు సైడ్ సూయు అండ్ సూయు అంకుల్ కలిసి హీరోయిన్ ఆఫీస్ దగ్గరికి వస్తారు. హీరోయిన్ సూయును చూసి ఫుల్ గా షాక్ అవుతుంది. సూయు అంకుల్ హీరోని ఎక్కడో చూసినట్టు ఉంది అని అడగ్గా హీరో నేను హీరోయిన్ అసిస్టెంట్ ని అని చెప్తాడు. సూయు అంకుల్ కి హీరోయిన్ ఆఫీస్ నచ్చక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సూయు ఎంత కన్విన్స్ చెయ్యాలని ట్రై చేసినా వినడు. దాంతో హీరోయిన్ చాలా బాధపడుతుంది. హీరో సూయుకి కాల్ చేసి సూయు అంకుల్ ని వెనక్కి తీసుకొని వచ్చి లైవ్ స్ట్రీమింగ్ చేసేటప్పుడు అక్కడికి డక్ రావడంతో విలేజెస్ వెళ్లి డక్ ని పట్టుకోబోయి అంతా గందరగోళం చేసేస్తారు. అదంతా లైవ్ స్ట్రీమింగ్ లో ఫుల్ గా రికార్డ్ అవుతూ ఉంటుంది. దాంతో సూయు అంకుల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సూయు అంకుల్ సూయుతో హీరో ఎవరు అని అడగ్గా సూయు హవాయ్ కాఫీ కంపెనీ ఓనర్ అని అనగా సూయు అంకుల్ ఫుల్ గా షాక్ అవుతాడు. సూయు హీరోయిన్ కి సారీ అని మెసేజ్ చేయగా హీరోయిన్ సూయు సారీని యాక్సెప్ట్ చేస్తుంది. దాంతో మార్నింగ్ సూయు హీరోయిన్ ఆఫీస్ కి వస్తాడు. సూయు అండ్ హీరోయిన్ క్లోజ్ గా మాట్లాడుకోవడంతో ఫేఫే అండ్ హీరో జెలస్ గా ఫీల్ అవుతారు. మేబీ ఫేఫేకి సూయు మీద ఫీలింగ్స్ స్టార్ట్ అయి ఉంటాయి ఏమో. ఇకపోతే హీరో అంకుల్ హీరోయిన్ ఫ్రెండ్ తో నా కోసం నీ కోసం నాకు బాగా తెలుసు కాబట్టి నువ్వు నాకు గర్ల్ ఫ్రెండ్ గా ఉంటావా అని అడగ్గా హీరోయిన్ ఫ్రెండ్ నాకు నువ్వు తెలుసు కాబట్టి గర్ల్ ఫ్రెండ్ అవ్వమంటున్నావా అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే కాయ్ హీరో అంకుల్ కి కాల్ చేసి అంతా మనం అనుకున్నట్టే చేశాము. బట్ హీరో తన గర్ల్ ఫ్రెండ్ తో హ్యాపీగా ఉన్నాడు. మనం 37 ఫౌండేషన్ అంటే హీరో మదర్ నర్సింగ్ హోమ్ ని నాశనం చేద్దాం అని అంటాడు. హీరో అంకుల్ అది మా సిస్టర్ ది అని అనగా కాయ్ వినకుండా కాల్ కట్ చేస్తాడు. హీరోయిన్ ఫ్రెండ్ హీరోయిన్ కి హీరో అంకుల్ నాకు ప్రపోజ్ చేశాడు అని చెప్తూ ఉంటుంది. అప్పుడే హీరోయిన్ ఫ్రెండ్ కి హీరో అంకుల్ ని ఎవరో కొట్టారు అని ఫోన్ రాగా హీరోయిన్ ఫ్రెండ్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి హీరో అంకుల్ కి ఏమైందో అని ఫుల్ గా భయపడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి హీరో అంకుల్ రాగా హీరోయిన్ ఫ్రెండ్ వెళ్లి కోప్పడి ఇద్దరు హగ్ చేసుకుంటారు. సూయు ఫేఫే కాలేజ్ దగ్గరికి వెళ్లి ఫేఫేకి ట్రీట్ ఇస్తాను అని అనగా ఫేఫే వద్దు అని వెళ్ళిపోతూ ఉండగా బైక్ సడన్ గా రావడంతో సూయు ఫేఫేని సేవ్ చేస్తాడు. అలా ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటూ అంబేరస్ గా ఫీల్ అవుతారు. సూయు అంకుల్ హీరోయిన్ అండ్ సూయుని కలిసి ఇన్వెస్ట్మెంట్ చేయడాని కోసం యాక్సెప్ట్ చేస్తాను అని చెప్తాడు. దాంతో హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అయి సూయు అంకుల్ కి థ్యాంక్ యూ చెప్తుంది. సూయు అంకుల్ నాకు కాదు
హీరోకి చెప్పు. హీరో ఇన్వెస్ట్మెంట్ ఇండస్ట్రీలో ఎంతో మందికి ఆదర్శం అని, అలాగే నాకు నీ మీద కూడా నమ్మకం ఉంది అని చెప్తాడు. కట్ చేస్తే హీరోయిన్ సూయు వర్క్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఫేఫే వచ్చి సూయుని లంచ్ కి ఇన్వైట్ చేస్తుంది. బట్ సూయు నేను బిజీగా ఉన్నాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో ఫేఫే చాలా బాధపడుతుంది. హీరోయిన్ మెడిటేషన్ చేస్తూ ఉండగా హీరో వెళ్ళి హీరోయిన్ కి కిస్ చేస్తాడు. దాంతో హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ సీన్ లో హీరోయిన్ చేసిన లాస్ట్ వీడియోకి చాలా వ్యూస్ అండ్ ఎక్కువ మంది ఫాలోవర్స్ రావడంతో హీరోయిన్ విలేజ్ చీఫ్ వైఫ్ మిషా అండ్ విలేజ్ లేడీకి బిజినెస్ కార్డ్ ఇస్తుంది. దాంతో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. హీరోయిన్ వాళ్ళతో సోషల్ ఈవెంట్ కి ఇన్విటేషన్ వచ్చింది, అందరం వెళ్దాం అని అనగా విలేజెస్ అందరూ భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అది చూసిన హీరో నేను నీతో వస్తాను అని అంటాడు. తర్వాత హీరోయిన్ ఫేఫేకి కూడా ఈవెంట్ కి ఇన్విటేషన్ ఇస్తుంది. కట్ చేస్తే ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. హీరోయిన్ ఫ్రెండ్ కి ఫేఫేని ఇంట్రడ్యూస్ చేస్తుంది. అప్పుడే అక్కడికి హీరో వస్తాడు. హీరోయిన్ తో నువ్వు చాలా అందంగా ఉన్నావు అని అంటాడు. హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫేఫే హీరో లోపలికి వెళ్తారు. అప్పుడే హీరో ఫ్రెండ్ రాగా హీరో తన ఫ్రెండ్ తో వెళ్తాడు. హీరోయిన్ అండ్ ఫేఫే దగ్గరికి సూయు వచ్చి హీరోయిన్ తో తన ఫ్రెండ్స్ కి పరిచయం చేస్తాను అని హీరోయిన్ ని తీసుకొని వెళ్ళగా ఫేఫే సాడ్ గా ఫీల్ అవుతుంది. హీరో అంకుల్ హీరోయిన్ ఫ్రెండ్ లోపలికి వస్తారు. హీరో అంకుల్ హీరో దగ్గరికి వెళ్ళి నువ్వు ఈవెంట్స్ కి ఎప్పుడు రావు కదా అని అనగా హీరో మనుషులు చేంజ్ అవుతూ ఉంటారు అని అంటాడు. హీరో అంకుల్ నేను లేనప్పుడు నువ్వు బాగా ఎంజాయ్ చేసినట్టు ఉన్నావు అని ఇరిటేట్ చేస్తాడు. బట్ హీరో ఏమీ మాట్లాడు. అప్పుడే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. హీరో అంకుల్ కావాలనే స్టేజ్ మీదకి వెళ్ళి 37 ఫౌండేషన్ ని క్లోజ్ చేస్తున్నామని అనగా హీరో ఎందుకు అని అడుగుతాడు. హీరో అంకుల్ అది నీకు అనవసరం అని అనగా హీరో 37 ఫౌండేషన్ మా మదర్ది, నేను బ్రతికి ఉన్నంత వరకు అది ఉంటుంది అని అనగా హీరో అంకుల్ నువ్వు మర్చిపోయావా, నువ్వు బ్యాంక్రప్ట్ అయ్యావు, నువ్వు ఎలా మేనేజ్ చేస్తావు అని అనగా హీరో చారిటీని ఎవరు రిస్ట్రిక్ట్ చేయలేరు, 37 ఫౌండేషన్ రిలవెన్సెస్ లాస్ట్ మంత్ అప్లికేషన్ ఫైనలైజ్ అయ్యింది, సో ప్రాబ్లం లేదు అని చెప్తాడు. రిపోర్టర్స్ అందరూ అప్లికేషన్ ఐడియా మీకు ఎలా వచ్చింది అని అనగా హీరో నా గర్ల్ ఫ్రెండ్ వల్ల అని హీరోయిన్ ని చూపిస్తాడు. హీరోయిన్ ఫుల్ గా బ్లష్ అవుతూ ఉంటుంది. హీరో అంకుల్ కోపంగా బయటికి వెళ్ళిపోతూ ఉండగా హీరోయిన్ ఫ్రెండ్ కూడా వెనకే వెళ్తుంది. హీరో అంకుల్ హీరోయిన్ ఫ్రెండ్ తో మా సిస్టర్ బర్త్డే మార్చ్ 7, అందుకే ఆ ఫౌండేషన్ కి 37 అని పేరు పెట్టాం. మా సిస్టర్ హీరోని చాలా ప్రేమించింది. బట్ మా సిస్టర్ కి హెల్ప్ అవసరం అయినప్పుడు వాడు చెయ్యలేదు, వాడు పెద్ద సెల్ఫిష్ అని అంటాడు. కట్ చేస్తే జింగ్ తనకి ప్రైజ్ వచ్చింది అని హీరోయిన్ కి రాలేదు అని హీరోయిన్ ని కామెంట్ చేస్తూ ఉండగా సూయు అండ్ ఫేఫే వస్తారు. దాంతో జింగ్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా రిపోర్టర్స్ ఫొటోస్ కోసం అని వస్తూ ఉంటారు. జింగ్ తన కోసమే వచ్చారేమో అని అనుకుంటుంది. బట్ వాళ్ళు హీరోయిన్ అండ్ హీరో కోసం వస్తారు. అది చూసి జింగ్ జెలస్ గా ఫీల్ అవుతుంది. హీరోయిన్ అండ్ హీరో అక్కడి నుంచి పారిపోతారు. రిపోర్టర్స్ కూడా వాళ్ళ వెనకే వెళ్తారు. దాంతో హీరో హీరోయిన్ ని ఎత్తుకొని వెళ్తాడు. నెక్స్ట్ డే ఫేఫే వచ్చి హీరోయిన్ తో న్యూస్ అంతా మీరిద్దరే ఉన్నారు, నీ ఫాలోవర్స్ కూడా ఫుల్ గా పెరిగిపోయారు అని చెప్తుంది. అప్పుడే అక్కడికి సూయు వచ్చి హీరోయిన్ తో మీ మదర్ వస్తుంది అని అనగా హీరోయిన్ నాకు తెలుసు అని అంటుంది. అప్పుడే అక్కడికి హీరోయిన్ మదర్ వచ్చి బుద్ధుడికి ప్రే చేసి హీరోని మాంక్ అనుకొని హీరో వద్దు అంటున్నా వినకుండా హీరోకి మనీ ఇచ్చి హీరోయిన్ దగ్గరికి వెళ్ళిపోతుంది. హీరోయిన్ అండ్ హీరోయిన్ మదర్ మాట్లాడుకుంటూ ఉండగా సూయు అండ్ హీరో వస్తారు. హీరోయిన్ మదర్ సూయుని చూసి ఇతనేనా నీ బాయ్ ఫ్రెండ్ అని అడగ్గా హీరోయిన్ హీరో దగ్గరికి వెళ్ళి ఇతను నా బాయ్ ఫ్రెండ్ అని చెప్తుంది. హీరో హలో మేడం అని అనగా హీరోయిన్ మదర్ ఫుల్ షాక్ అవుతుంది. హీరోయిన్ మదర్
హీరోతో నువ్వు ఏం జాబ్ చేస్తున్నావు అని అడగ్గా హీరో నేను ఏం జాబు చేయడం లేదు, నేను టీ ప్లాంట్స్ ని గ్రోత్ చేస్తున్నాను, ఈ హౌస్ కూడా రెంట్ దే అని చెప్తాడు. దాంతో హీరోయిన్ మదర్ హీరోయిన్ ని సైడ్ కి పిలిచి ఏంటి ఇది అంతా అని అడగ్గా హీరోయిన్ నేను హ్యాపీగా ఉన్నాను అది చాలు అని అంటుంది. దాంతో హీరోయిన్ మదర్ కి ఏం చెయ్యాలో అర్థం కాదు. హీరోయిన్ హీరోతో మా అమ్మ ఏం అన్నా నువ్వు పట్టించుకోకు అని చెప్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో హీరోయిన్ మదర్ హీరో కుక్ చేసినవి ఏమీ బాలేవు నేను తినను అని అంటుంది. హీరో ఫీల్ అవ్వడంతో హీరోయిన్ హీరోకి సారీ చెప్పి హీరోని కిస్ చేయబోతూ ఉండగా హీరోయిన్ మదర్ వచ్చి హీరోయిన్ ని ఆఫీస్ కి వెళ్ళమంటుంది. హీరో అండ్ హీరోయిన్ మదర్ కలిసి విలేజ్ లోకి వెళ్తారు. ఇటు సైడ్ విలేజ్ చీఫ్ అందరినీ పిలిచి 37 ఫౌండేషన్ హీరో మదర్ది, ఇంతవరకు 37 ఫౌండేషన్ మనకి హెల్ప్ చేసింది అంటే హీరో మదర్ ఇంతవరకు మనకి హెల్ప్ చేసిందన్నమాట అని నిజం తెలిసి బాధపడుతూ ఉంటారు. ఇకపోతే విలేజెస్ అందరికి హీరోయిన్ మదర్ వచ్చింది అని తెలిసి హీరోయిన్ మదర్ కి అందరూ హలో చెప్పి హీరోతో మాకు 37 ఫౌండేషన్ కోసం నిజం తెలిసింది అని థ్యాంక్ యూ చెప్తారు. ఇదంతా విన్న హీరోయిన్ మదర్ ఫుల్ షాక్ అవుతుంది. హీరో హీరోయిన్ మదర్ ని టీ షీల్స్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు అండ్ టీ ప్లాంట్స్ ని చూపిస్తాడు. అప్పుడే హీరోయిన్ మదర్ నువ్వు అప్పుల్లో ఉన్నావు, నా కూతుర్ని చూసుకోలేవు అని వాటర్ తాగబోయి హాట్ గా ఉంది అని టీ ప్లాంట్ మీద వేసేస్తుంది. అది చూసిన హీరో హీరోయిన్ మదర్ తో మీరు వెనక్కి వెళ్ళిపోవడం మంచిది అని అంటాడు. హీరోయిన్ లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ టీ షీల్డ్ దగ్గరికి వస్తుంది. హీరో అక్కడ ఉండడం చూసి హీరోయిన్ హీరో దగ్గరికి వెళ్తుంది. హీరో టీ ప్లాంట్ ని తీసేయడం చూసి ఎవరు ఇలా చేశారు అని అనగా హీరో ఏమో తెలియదు అని అంటాడు. బట్ హీరోయిన్ అక్కడే ఉన్న తన మదర్ బాటిల్ ని చూసి హీరోయిన్ తన మదర్ తో గొడవ పడుతుంది. హీరోయిన్ మదర్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. స్టెప్స్ దిగుతున్నప్పుడు హీరోయిన్ మదర్ లెగ్ కి పెయిన్ వస్తుంది. అప్పుడే అక్కడికి సూయు వచ్చి హెల్ప్ చేస్తాడు. హీరోయిన్ మదర్ హీరోయిన్ ని తిడుతూ ఉండగా సూయు హీరోయిన్ కి సపోర్ట్ చేస్తాడు. దాంతో హీరోయిన్ మదర్ సూయుని హీరోయిన్ ని లవ్ చేస్తున్నావా అని అడగ్గా సూయు అవును అని అంటాడు. హీరోయిన్ మదర్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. హీరో హీరోయిన్ తో మీ మదర్ ఎందుకు వెళ్ళిపోయారు అని అడగబోతుండగా అప్పుడే అక్కడికి సూయు హీరోయిన్ మదర్ ని తీసుకొని వస్తాడు. హీరోయిన్ మదర్ హీరోయిన్ అండ్ సూయిని కలపాలని ప్లాన్ వేసి నైట్ హీరోయిన్ పడుకున్నాక హీరోయిన్ మదర్ హీరో దగ్గరికి వెళ్ళి హీరోయిన్ నీకు సెట్ అవ్వదు, నువ్వు మంచివాడివే బట్ తను నీ కోసం చాలా మారింది, తను నీతో ఈ మౌంటైన్స్ లో ఉండలేదు అర్థం చేసుకో అని చెప్పి వెళ్ళిపోతుంది. హీరో చాలా బాధపడతాడు. నెక్స్ట్ హీరోయిన్ మదర్ ప్లాన్ చేసి సూయు అండ్ హీరోయిన్ ని డిన్నర్ కి వెళ్ళమని చెప్తుంది. సూయు హీరోయిన్ కి తన లవ్ కన్ఫెస్ చేయగా హీరోయిన్ నువ్వు నాకు ఒక మంచి ఫ్రెండ్ అని అనగా సూయు నాకు తెలుసు అని ఇద్దరు తింటూ ఉంటారు. తర్వాత సూయు హీరోతో హీరోయిన్ ని బాగా చూసుకోమని చెప్తాడు. హీరోయిన్ మదర్ హీరోయిన్ తో డేట్ ఎలా అయ్యింది అని అనగా హీరోయిన్ నేను సూయు మంచి బిజినెస్ పార్ట్నర్స్ మాత్రమే అని అంటుంది. దాంతో హీరోయిన్ మదర్ హీరోయిన్ ని తిడుతూ హీరో వదిలేమనగా హీరోయిన్ నేను ఇండిపెండెంట్ గా బ్రతుకుతున్నాను, నాకు నీ అవసరం వచ్చినప్పుడు నువ్వు లేవు, ఇప్పుడు నా లవ్ లైఫ్ లోకి నువ్వు దూరకు అని ఏడుస్తూ రూమ్ లోకి వెళ్ళిపోతుంది. హీరోయిన్ మదర్ కూడా ఏడుస్తూ వర్షంలో వెళ్ళిపోతూ ఉండగా హీరో హీరోయిన్ మదర్ ని ఆపి టీ షీల్డ్ ప్లాంట్స్ కి తీసుకొని వెళ్తాడు. హీరోయిన్ మదర్ తో హీరో హీరోయిన్ చాలా మంచిది, ఎప్పుడు అందరినీ కేర్ గా చూసుకుంటుంది అని చెప్తాడు. హీరోయిన్ మదర్ నేను సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాక నా కెరియర్ లో బిజీగా ఉండడంతో హీరోయిన్ ని సరిగ్గా పట్టించుకోలేదు అని బాధపడుతుంది. ఇదంతా హీరోయిన్ వింటూ ఉంటుంది. తర్వాత హీరోయిన్ మదర్ హీరోయిన్ కి సారీ చెప్తుంది. మార్నింగ్ హీరోయిన్ మదర్ విలేజెస్ అందరితో టైం స్పెండ్ చేస్తారు. అలాగే హీరో వర్క్ చేస్తూ ఉండగా హీరోయిన్ మదర్
కాఫీ కూడా తీసుకొని వెళ్ళి ఇస్తుంది. హీరోయిన్ కి నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను, హీరోతో నువ్వు చాలా మంచిగా ఉండు, నాకింకా ఏ టెన్షన్ లేదు అని హీరోయిన్ మదర్ లెటర్ రాసి వెళ్ళిపోతుంది. తర్వాత హీరోయిన్ అండ్ హీరో టీ షీల్స్ దగ్గర ఉండగా చీఫ్ వచ్చి టీ ప్లాంట్స్ ని కూడా పెంచుదాం అని చెప్తాడు. అది విని హీరో అండ్ హీరోయిన్ హ్యాపీగా ఫీల్ అవుతారు. నెక్స్ట్ డే సూయు, ఫేఫే, చీఫ్ కలిసి లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ ఉంటారు. టీ ప్లాంట్స్ ని చీఫ్ అందరికీ చూపిస్తాడు, బట్ ఎవరు పెద్దగా రెస్పాండ్ అవ్వరు. అప్పుడే చీఫ్ హీరోని పిలిచి ఇదేంటో చూడమనగా లైవ్ స్ట్రీమింగ్ లో హీరో కనిపించగానే చాలా కామెంట్స్ వస్తాయి. దాంతో చీఫ్ హీరోని లైవ్ స్ట్రీమింగ్ లో మాట్లాడమని అడుగుతాడు. దాంతో తప్పక విలేజర్స్ అండ్ హీరోయిన్ కోసం హీరో లైవ్ స్ట్రీమింగ్ లో మాట్లాడుతాడు. కట్ చేస్తే హీరో అంకుల్ అండ్ కాయ్ హీరోని ఓడించడానికి ఏదో ప్లాన్ వేస్తూ ఉంటారు. ఇటు సైడ్ హీరో సూయు లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ ఉంటారు. అది హీరోయిన్, ఫేఫే, హీరోయిన్ ఫ్రెండ్ చూస్తూ ఉంటారు. అప్పుడే ఒక న్యూ అకౌంట్ నుంచి హీరోకి మీ మదర్ చావుకి నువ్వే కారణం అని కామెంట్స్ వస్తాయి. అది చూసిన హీరోయిన్ షాక్ అవుతుంది. తర్వాత హీరోయిన్ హీరోతో నువ్వు లైవ్ స్ట్రీమింగ్ చెయ్యొద్దు అని చెప్పి పంపించేసి సూయుతో నెటిజన్స్ హీరోని క్రిటిసైజ్ చేయడం నాకు ఇష్టం లేదు అని చెప్తుంది. కట్ చేస్తే సోషల్ మీడియాలో హీరో అమ్మాయిలతో తిరుగుతున్నట్టు పిక్స్ అండ్ హీరో మదర్ చావు హీరోవే కారణం అని సోషల్ మీడియాలో వస్తూ ఉంటుంది. అది చూసిన హీరోయిన్ అండ్ సూయు హీరో దగ్గరికి వెళ్ళగా హీరో ఉండడు. ఇటు సైడ్ హీరో అంకుల్ విలేజెస్ ని గ్యాదర్ చేసి న్యూ వెరైటీ కాఫీ ప్లాంట్స్ ని గ్రో చేయమంటాడు. చీఫ్ ఒప్పుకోకపోవడంతో హీరో అంకుల్ హీరోయిన్ కి హెల్ప్ చేస్తే మీ ప్రొడక్ట్స్ ని నేను కొనను అని వార్నింగ్ ఇస్తాడు. దాంతో హీరోయిన్ ఫ్రెండ్ హీరో అంకుల్ తో నన్ను యూజ్ చేసుకొని నువ్వు అన్ని విషయాలు తెలుసుకుంటున్నావు కదా అని కోపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరోని వెతుక్కుంటూ హీరో ఫాదర్ అండ్ హీరోయిన్ హీరో మదర్ సమాధి దగ్గరికి వెళ్తారు. బట్ అక్కడ హీరో ఉండకపోవడంతో తిరిగి ఇంటికి వస్తారు. ఆల్రెడీ అక్కడ ఉన్న రిపోర్టర్స్ హీరోయిన్ ని క్వశ్చన్ చేసి ఇబ్బంది పెట్టడంతో హీరో ఫాదర్ హీరోయిన్ ని ఇంట్లోపలికి తీసుకొని వెళ్ళిపోతాడు. ఇకపోతే హీరో తన అంకుల్ దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలా చేస్తున్నావు అని అనగా హీరో అంకుల్ నువ్వు చేసిన తప్పుకి ఇదంతా నువ్వు భరించాల్సిందే అని చెప్తాడు. తర్వాత హీరో అంకుల్ కాయ్ దగ్గరికి వెళ్ళి నువ్వేనా ఈ మ్యాటర్ రిలీజ్ చేసింది, మా సిస్టర్ ని ఎందుకు మధ్యలోకి లాగావు అని కోప్పడగా కాయ్ తిరిగి హీరో అంకుల్ కే వార్నింగ్ ఇస్తాడు. ఇటు సైడ్ హీరోయిన్ తో హీరో ఫాదర్ హీరో అంకులే ఇదంతా చేసి ఉంటాడు అని చెప్పబోతుండగా అప్పుడే అక్కడికి సూయు అండ్ ఫేఫే వస్తారు. రిపోర్టర్స్ వాళ్ళని క్వశ్చన్ చేసి ఇబ్బంది పెడుతూ ఉండగా హీరోయిన్ వెళ్లి వాళ్ళ ఇద్దరిని లోపలికి తీసుకొని వెళ్తుంది. హీరో ఎంతకి రాకపోవడంతో హీరోయిన్ రిపోర్టర్స్ తో ఇదంతా ఫేక్ న్యూస్ అని చెప్తుండగా హీరో వస్తాడు. హీరోయిన్ వెళ్లి హీరోని హగ్ చేసుకుంటుంది. రిపోర్టర్స్ హీరోని క్వశ్చన్ చేస్తూ ఉండగా విలేజర్స్ కర్రలు పట్టుకొని వచ్చి ప్రెస్ వాళ్ళని అక్కడి నుంచి తరిమేస్తారు. హీరో అందరితో సోషల్ మీడియాలో వచ్చింది అంతా నిజమే అని అనగా అందరూ షాక్ అవుతారు. అప్పుడే ఒక విలేజర్ వచ్చి చాలా మంది కార్స్ లో వస్తున్నారు అని చెప్పగా దాంతో హీరో అండ్ హీరోయిన్ హీరో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోతారు. హీరో హీరోయిన్ కి సారీ చెప్తాడు. హీరోయిన్ అసలు ఏం జరిగింది అని అనగా హీరో చెప్పడం మొదలు పెడతాడు. హీరో మదర్ హీరోని మనీ అడుగుతుంది. అలాగే హవాయ్ కాఫీ కంపెనీలో ఇన్వెస్ట్ చేయమంటుంది. దాంతో హీరో తన దగ్గర కొంత క్యాష్ ఉందని దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాడు. అలాగే ఇన్వెస్ట్మెంట్ కోసం నేను మా ఇన్వెస్టర్స్ తో మాట్లాడి రేపు చెప్తాను అని అంటాడు. దాంతో హీరో మదర్ సరే అని అంటుంది. కట్ చేస్తే హీరో తన వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికి టెన్షన్ గా వెళ్తూ ఉండగా కాయ్ వచ్చి నేను నీ ఇన్వెస్టర్ ని, నువ్వు నాతో ఇప్పుడు రావాలి అని అంటాడు. హీరో ఎంత చెప్పినా వినడు. దాంతో హీరో ఇంటికి వెళ్ళలేకపోతాడు. హీరో మదర్ హీరోకి ఎంత కాల్ చేసినా హీరో కాల్స్ పిక్ చేయడు. ఎందుకు అంటే హీరో ఫోన్ లాకర్ లో ఉంటుంది. హీరో మదర్ కి టెన్షన్ వల్ల హార్ట్ లో పెయిన్ వస్తుంది. దాంతో హీరో ఫాదర్ కి కాల్ చేస్తుంది. బట్ హీరో ఫాదర్
కూడా బిజినెస్ మీటింగ్ లో ఉంటాడు. దాంతో హీరో మదర్ కి హార్ట్ అటాక్ వచ్చి చనిపోతుంది. దీని వల్ల హీరో అంకుల్ హీరోనే బ్లేమ్ చేస్తాడు. హీరో ఫుల్ గా ఏడుస్తూ ఉంటాడు. ప్రెజెంట్ కి వస్తే హీరో హీరోయిన్ తో నువ్వు నన్ను నమ్మినందుకు థ్యాంక్ యూ అని చెప్తాడు. హీరోయిన్ నేను ఎప్పుడు నీ సైడే ఉంటాను అని చెప్తుంది. హీరోయిన్ అకౌంట్ నుంచి హీరో మదర్ కాల్స్ ని పిక్ చేయలేనందుకు సారీ చెప్తాడు. కట్ చేస్తే హీరో ఫాదర్ హీరో అంకుల్ దగ్గరికి వెళ్లి గొడవ పడ్డంతో హార్ట్ అటాక్ వచ్చి పడిపోతాడు. డాక్టర్ వచ్చి చెక్ చేసి హీరో అంకుల్ తో హీరో ఫాదర్ కి క్యాన్సర్, తనతో నువ్వు రూడ్ గా బిహేవ్ చేయడం మానే అని చెప్తాడు. అది విని హీరో అంకుల్ షాక్ అవుతాడు. అప్పుడే అక్కడికి హీరో అండ్ హీరోయిన్ వస్తారు. హీరో ఫాదర్ తో నాకు ముందే ఎందుకు చెప్పలేదు అని కోప్పడి సరేలే రెస్ట్ తీసుకో అని అంటాడు. హీరోయిన్ హీరో ఫాదర్ ని చాలా కేరింగ్ గా చూసుకుంటూ ఉంటుంది. తర్వాత సూయు హీరోయిన్ వాళ్ళతో మీటింగ్ లో మా కంపెనీ హీరోయిన్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాం అని అన్నారు. బట్ హీరోయిన్ కంపెనీని బీజింగ్ లో పెట్టమంటున్నారు అని అనగా అది విని హీరోయిన్ ఫుల్ షాక్ అవుతుంది. నెక్స్ట్ సీన్ లో హీరోయిన్ ఫ్రెండ్ లగేజ్ తీసుకొని హీరోయిన్ కంపెనీలో జాయిన్ అవ్వడానికి వచ్చేస్తుంది. హీరోయిన్ హీరో అంకుల్ దగ్గరికి వెళ్ళి మీరు కూడా ఆ విలేజెస్ కి హెల్ప్ చేయాలి అనుకుంటున్నారు కదా, మీ సిస్టర్ విష్ ని ఫుల్ఫిల్ చేయడానికి, అదంతా నాకు తెలుసు అని హీరో మదర్ టీ ప్లాంట్ ప్రొసీజర్ డైరీని ఇచ్చి వెళ్ళిపోతూ జరిగిన విషయంలో హీరోది ఏం తప్పు లేదు, ఫ్యామిలీ కంపెనీలో ఇన్వెస్ట్ చేయను అని ఆల్రెడీ హీరో ఒక బాండ్ మీద సిగ్నేచర్ చేశాడు. దానివల్లే తను హవాయ్ కాఫీ కంపెనీలో ఇన్వెస్ట్ చేయలేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది విని హీరో అంకుల్ షాక్ అవుతాడు. తన సిస్టర్ డైరీలో ఉన్న ఫ్యామిలీ ఫోటో చూసి చాలా బాధపడతాడు. అండ్ హీరోయిన్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళగా హీరోయిన్ ఫ్రెండ్ హీరోని అండ్ హీరో ఫాదర్ ని క్షమించు, అలాగే నిన్ను నువ్వు కూడా క్షమించుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో హీరో అంకుల్ హీరో అండ్ హీరో ఫాదర్ దగ్గరికి వెళ్తాడు. హీరో అంకుల్ అండ్ హీరో కలిసిపోతారు. హీరో అంకుల్ హీరోకి సారీ చెప్తాడు. దాంతో హీరో హ్యాపీగా ఫీల్ అవుతాడు. హీరోయిన్ అందరికి కీకీ లీలీ కంపెనీ ప్రపోజల్ ని వద్దు అనుకుంటున్నాను అని చెప్పబోతూ ఉండగా హీరో వచ్చి హీరోయిన్ ని వెళ్ళమంటాడు. హీరోయిన్ బాధపడుతూ ఉండగా హీరో ధైర్యం చెప్పి నీ కోసం నేను వెయిట్ చేస్తాను అని హీరోయిన్ ని కిస్ చేస్తాడు. నెక్స్ట్ సీన్ లో హీరోయిన్ సూయు వెళ్ళిపోతున్నారు అని అందరూ వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇస్తారు. ఫేఫే సూయుని సైడ్ కి పిలిచి సూయుకి ప్రపోజ్ చేస్తుంది. సూయు షాక్ అవుతాడు. ఫేఫేతో సారీ అని చెప్తాడు. ఫేఫే నేను అర్థం చేసుకోగలను, నీ కోసం నేను ఎన్ని డేస్ అయినా వెయిట్ చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత హీరోయిన్ అండ్ సూయు వెళ్ళిపోతూ ఉండగా హీరో వస్తాడు. హీరోయిన్ కార్ దిగి ఇద్దరు హగ్ చేసుకొని కిస్ చేసుకుంటారు. కట్ చేస్తే హీరోయిన్ హీరో అండ్ హీరో ఫాదర్ కి వీడియో కాల్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. హీరో వాళ్ళు టీ ప్లాంట్స్ ని గ్రోత్ చేస్తూ ఉంటారు. హీరోయిన్ అండ్ హీరో నైట్ అంతా ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగా కొన్ని మంత్స్ అయిపోతాయి. హీరోయిన్ హీరో కోసం ఫుల్ గా వర్షం పడుతున్నా వస్తుంది. అది చూసి హీరో చాలా హ్యాపీగా ఫీల్ అయి హీరోయిన్ ని కిస్ చేయబోతుండగా విలేజెస్ అందరూ హీరోయిన్ వచ్చింది అని వస్తారు. అందరూ హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఫేఫే అందరితో రైన్ ఆగిపోయింది, వీళ్ళిద్దరిని మాట్లాడుకొనిద్దాం అని అనగా అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దాంతో హీరోయిన్ హీరో హ్యాపీగా కిస్ చేసుకొని హగ్ చేసుకుంటారు. అలా 1 year గడిచిపోతుంది. హీరోయిన్ లైవ్ స్ట్రీమింగ్ చేస్తుంది. రిపోర్టర్స్ కూడా వస్తారు. హీరోయిన్ హీరో పెంచిన టీ ప్లాంట్స్ టీ పౌడర్ ని అందరికీ లైవ్ స్ట్రీమింగ్ లో చూపిస్తూ ఉంటుంది. హీరో అంకుల్ హీరో ఫాదర్ హీరో కలిసి హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి ఫేఫే రాగా హీరోయిన్ ఫేఫే మాట్లాడుకుంటూ ఉంటారు. మనకి తెలిసిన విషయం ఏమిటంటే ఫేఫే సూయు ఆఫీస్ లో జాయిన్ అయ్యింది అని. నైట్ హీరో అంకుల్ హీరోయిన్ హీరో ఇంటి దగ్గర డ్రింక్ చేస్తూ ఉంటారు. హీరో ఫాదర్ వాళ్ళ కోసం కుక్ చేస్తూ ఉంటాడు. న్యూస్ లో కాయ్ ఇల్లీగల్ పనులు చేయడం వల్ల పోలీసులు అరెస్ట్ చేశారని చూపిస్తూ ఉంటారు. దాంతో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు.
ఉంటారు. హీరో ఫాదర్ బాగా కుక్ చేయకపోవడంతో హీరో అంకుల్ కుక్ చేసి అందరికీ తెస్తాడు. అందరూ హ్యాపీగా తింటూ ఉంటారు. హీరో ఫాదర్ హీరోయిన్ అండ్ హీరోని త్వరగా మ్యారేజ్ చేసుకోమంటాడు. అలాగే హీరో అంకుల్ ని కూడా తన రిలేషన్షిప్ ని పబ్లిక్ గా అనౌన్స్ చేయమంటాడు. దాంతో అందరూ నవ్వుకుంటారు. హీరో అంకుల్ హీరోయిన్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి తిరిగి ఆఫీస్ కి వచ్చేయమంటాడు. హీరోయిన్ ఫ్రెండ్ కావాలనే నేను రాను అని నాకు ఇక్కడే బాగుంది అని చెప్తుంది. దాంతో హీరో అంకుల్ సరేలే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా 2 years గడిచిపోతాయి. టీ ప్లాంట్స్ ఫుల్ గా గ్రోత్ అవుతాయి. వాటిని 11th ఫ్రాగ్రెన్స్ అని నేమ్ తో సేల్ చేస్తూ ఉంటారు. హీరోయిన్ అండ్ హీరో చాలా హ్యాపీగా ఉంటారు. తర్వాత విలేజ్ లో ఉన్న హీరో వాళ్ళ హౌస్ ఓపెనింగ్ సెరమనీలో అందరూ హ్యాపీగా డాన్స్ వేస్తారు. హీరోయిన్ కి అందరూ థ్యాంక్ యూ చెప్తారు. హ్యాపీగా ఆ సెరమనీని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. తర్వాత హీరోయిన్ విలేజ్ లో ఉన్న ఆఫీస్ లో అందరితో హీరోని మ్యారేజ్ కోసం అడిగేలా చేస్తుంది. వాళ్ళు అడిగిన హీరో పట్టించుకోడు. అప్పుడే ఫేఫే అండ్ సూయు హీరోయిన్ కి వీడియో కాల్ చేసి సూయు హీరోయిన్ తో ఈ రోజే నేను ఫేఫేకి నా లవ్ కన్ఫెస్ చేశాను అని చెప్తాడు. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. హీరోయిన్ బాధగా హీరో ఇంటి నుంచి వెళ్ళిపోతూ ఉండగా హీరో బయట క్యాండిల్స్ ని ప్రిపేర్ చేస్తాడు. అది చూసి హీరోయిన్ నవ్వుకుంటుంది. హీరో హీరోయిన్ కి నన్ను మ్యారేజ్ చేసుకో అని అడుగుతాడు. హ్యాపీగా ఇద్దరు కిస్ చేసుకుంటారు. అప్పుడే విలేజర్స్ అందరూ లైట్స్ పట్టుకొని వచ్చి వాళ్ళ చుట్టూ డాన్స్ వేస్తారు. హీరో హీరోయిన్ కి ఫ్లవర్ క్రౌన్ పెడతాడు. ఇద్దరు హ్యాపీగా హగ్ చేసుకొని కిస్ చేసుకుంటారు. ఇలా ఈ సిరీస్ ఎండ్ అవుతుంది. ఈ వీడియో ఎలా ఉంది గైస్? నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అప్పుడే మాకు ఇంకొన్ని వీడియోస్ చేయడానికి బూస్టప్ గా ఉంటుంది. అలాగే మీరు ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలి అంటే ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అప్పుడే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా వస్తాయి. సైనింగ్ ఆఫ్ టుడే. బై బై.